చట్టాలు చేయటం పార్లమెంటు ప్రధాన బాధ్యత. అయితే ఒక బిల్లును చట్టంగా మార్చడంలో వేగం కంటే దానిపై జరిగే చర్చ, పరిశీలన, భిన్న వర్గాల అభిప్రాయాలకు దక్కే ప్రాధాన్యం కూడా అంతే ముఖ్యం. కానీ లోక్సభలో బిల్లులు ప్రవేశపెట్టిన సెషన్లోనే వాటికి పార్లమెంటు ఆమోదముద్ర పడుతున్న సందర్భాలు పెరుగుతున్నాయని PRS లెజిస్లేటివ్ రీసెర్చ్ గణాంకాలు చెబుతున్నాయి. 18వ లోక్సభలో ఇప్పటివరకు ప్రవేశపెట్టిన బిల్లుల్లో సగానికి పైగా అదే సెషన్లో ఉభయ సభలను దాటేశాయి. ఇటీవలే ముగిసిన వర్షాకాల సమావేశాల్లో ఈ ధోరణి మరింత స్పష్టంగా కనిపించింది. అసలు బిల్లులపై చర్చకు ఎంత సమయం దక్కుతోంది? ప్రజల జీవితాలపై ప్రభావం చూపే చట్టాలు రూపొందించడంలో వేగం ఎలాంటి ప్రశ్నలను లేవనెత్తోంది? ఈ కథనంలో చూద్దాం. ఒక బిల్లు సభ ముందుకు రావడం అంటే కేవలం కొన్ని పేజీల ప్రతిపాదన పార్లమెంట్ టేబుల్ పైకి రావడం కాదు. దాని వెనుక విధానపరమైన నిర్ణయాలుంటాయి. ఆర్థిక, సామాజిక, పరిపాలనా ప్రభావాలు ఉండొచ్చు. అందుకే బిల్లును చదవడం, అందులోని ప్రతి నిబంధన ప్రభావాన్ని అంచనా వేయడం, అవసరమైతే నిపుణులు, ప్రభావిత వర్గాలతో సంప్రదించడం పార్లమెంటరీ ప్రక్రియలో కీలకం. అధికారపక్షం తన విధానాన్ని సమర్థిస్తే విపక్షాలు లోపాల్ని ఎత్తిచూపడం, ప్రత్యామ్నాయాల్ని సూచించడం చట్ట రూపకల్పనలో భాగం. అయితే ఈ ప్రక్రియకు అవసరమైన సమయం క్రమంగా తగ్గుతోందన్న చర్చకు PRS లెజిస్లేటివ్ రీసెర్చ్ గణాంకాలు బలం చేకూరుస్తున్నాయి. పద్దెనిమిదవ లోక్సభలో ఇప్పటివరకు 64 బిల్లులు ప్రవేశపెట్టారు. అయితే వాటిలో 34 బిల్లులు అంటే 53% అవి ప్రవేశపెట్టిన సెషన్లోనే లోక్సభ, రాజ్యసభ ఆమోదాన్ని పొందాయి. గత 2 లోక్సభలతో పోలిస్తే కూడా ఆసక్తికరమైన చిత్రం కనిపిస్తోంది. 16వ లోక్సభలో ఈ తరహా బిల్లుల వాటా 33%, 17వ లోక్సభలో అది ఏకంగా 62%కి పెరిగింది. 18వ లోక్సభలో ఇప్పటివరకు 53%గా నమోదైంది. అంటే ఒక బిల్లు ప్రవేశపెట్టడం నుంచి ఉభయ సభల ఆమోదం వరకు ప్రక్రియ ఒకే సెషన్లో పూర్తవడం ఇప్పుడు అరుదైన విషయం కాదని ఈ లెక్కలు సూచిస్తున్నాయి. ఇటీవల ముగిసిన వర్షాకాల సమావేశాలు ఈ వేగానికి మరింత స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఆ సమావేశాల్లో సభ ముందుకొచ్చిన 12 బిల్లుల్లో 11 బిల్లులకు సెషన్ ముగిసేలోపే పార్లమెంట్ ఆమోదం లభించింది. అంటే దాదాపు మొత్తం శాసన ఎజెండా అదే సమావేశ కాలంలో ముందుకు సాగిపోయింది. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వానికి పరిపాలనాపరంగా అవసరమయ్యే సందర్భాలుండొచ్చు. కానీ చట్టసభ కోణంలో అసలు ప్రశ్న ఆ వేగంతో పాటు పరిశీలనకు తగిన అవకాశం కూడా లభించిందా అన్నదే. బిల్లు సభ ముందుకొచ్చిన తర్వాత దాని పరిధి, ప్రభావాల్ని ఎంపీలు అధ్యయనం చేయడానికి ఎంత వ్యవధి దొరికిందన్నది ఇక్కడ కీలకమవుతోంది. బిల్లులు ఎంత త్వరగా ఆమోదం పొందాయన్నదే కాదు, వాటిపై సభలో ఎంత చర్చ జరిగిందన్న అంశాన్ని PRS నివేదిక ముందుకు తెస్తోంది. వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన 11 బిల్లుల్లో 9పై సంబంధిత మంత్రి మినహా మరో సభ్యుడెవరూ మాట్లాడలేదని నివేదిక పేర్కొంది. అంతేకాదు 7 బిల్లుల విషయంలో ప్రక్రియ 5 నిమిషాలు లేదంటే అంతకంటే తక్కువ సమయంలోనే సభ్యుల చర్చ లేకుండానే పూర్తయింది. పార్లమెంట్లో చర్చ అనేది కేవలం సమయాన్ని వెచ్చించే ప్రక్రియ కాదు. ఒక నిబంధన వల్ల ఎదురయ్యే అనూహ్య పరిణామాల్ని గుర్తించడం నుంచి అమల్లో తలెత్తే సమస్యల్ని ముందుగానే లేవనెత్తడం వరకు సభ్యుల చర్చ కీలక పాత్ర పోషిస్తుంది. ఆ అవకాశమే పరిమితమైతే శాసన పరిశీలన నామమాత్రంగా మారుతుందన్న ఆందోళనకు ఈ గణాంకాలు కారణమవుతున్నాయి. సమావేశాలు ప్రారంభమయ్యే సమయంలో ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ఎజెండాలో లేని 6 కొత్త బిల్లుల్ని చివరి దశలో సభ ముందుకు తీసుకొచ్చి వేగంగా ఆమోదింపచేసినట్లు PRS విశ్లేషణ చెబుతోంది. ముందుగా సమాచారం అందుబాటులో ఉంటే ఎంపీలు బిల్లుపై అధ్యయనం చేయడానికి, సంబంధిత రంగాల నిపుణుల్ని సంప్రదించడానికి, తమ పార్టీ లేదా నియోజకవర్గ స్థాయిలో అభిప్రాయాలు సేకరించడానికి అవకాశం ఉంటుంది. కానీ చివరి సమయంలో కొత్త శాసన ప్రతిపాదనలు రావడం వల్ల ఆ అవకాశం తగ్గిపోవచ్చు. బిల్లును సభలో పెట్టడం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియలో ఒక దశ అయితే, దానిపై ముందస్తు అధ్యయనం చేయగల పరిస్థితిని కల్పించడం సమర్థవంతమైన పార్లమెంటరీ పరిశీలనకు కీలకమనే వాదన ఇక్కడ ముందుకొస్తుంది. 2026 బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన 10 బిల్లుల్లో 5 అదే సెషన్లో ఉభయ సభల ఆమోదాన్ని పొందాయి.
అంటే సగం బిల్లుల శాసన ప్రయాణం ఒకే సమావేశ కాలంలో పూర్తయింది. దీన్ని కేవలం వేగం మంచిదా, ఆలస్యం మంచిదా అనే కోణంలో చూడటం సరిపోదు. అవసరమైన చట్టాల్ని సకాలంలో చేయడం ఎంత ముఖ్యమో వాటిని తగినంతగా పరిశీలించడం కూడా అంతే ముఖ్యం. బిల్లు స్వభావం, సంక్లిష్టత, ప్రజలపై దాని ప్రభావాన్ని బట్టి చర్చకవసరమైన వ్యవధి మారుతోంది. అందువల్ల ఆమోదానికి పట్టిన రోజుల సంఖ్య ఒక్కటే చట్ట నాణ్యతను నిర్ణయించదు. కానీ చర్చకు అవకాశమే లేకపోతే మాత్రం పార్లమెంటరీ పర్యవేక్షణపై ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. చట్టసభలో మెజారిటీ ప్రభుత్వానికి నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తుంది. అదే సమయంలో చర్చ, ప్రశ్నలు, సవరణలు, భిన్నాభిప్రాయాల నమోదు పార్లమెంటరీ వ్యవస్థకు నాణ్యతను ఇస్తాయి. పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ లేవనెత్తుతున్న ప్రధాన ఆందోళన కూడా ఇదే. తక్కువ సమయంలో బిల్లులు ఆమోదం పొందితే ఎంపీలకు వాటిని లోతుగా అధ్యయనం చేయడానికి, భాగస్వామ్య వర్గాలతో చర్చించడానికి అవకాశం కుదించుకుపోతుందని సంస్థ పేర్కొంటోంది. చట్టం ఒకసారి అమల్లోకొచ్చాక దాని ప్రభావం సభ గోడలకు పరిమితం కాదు. ప్రజల హక్కులు, బాధ్యతలు, పరిపాలన, ఆర్థిక వ్యవస్థ వరకు విస్తరించవచ్చు. అందుకే పార్లమెంటు పనితీరును ఎన్ని బిల్లులు ఆమోదించిందనే సంఖ్యతో మాత్రమే కాకుండా వాటిపై ఎంత అర్థవంతమైన పరిశీలన జరిగిందన్న ప్రమాణంతోనూ చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఒక సెషన్లోనే బిల్లు ఆమోదం పొందడం దానంతటదే లోపభూయిష్టమైన ప్రక్రియ అని చెప్పలేం. అత్యవసర పరిస్థితిలో విస్తృత ఏకాభిప్రాయాలు ఉన్న అంశాల్లో వేగవంతమైన శాసన ప్రక్రియ అవసరం కావచ్చు. కానీ అత్యల్ప సమయంలో సభ్యుల చర్చ కూడా లేకుండా బిల్లులు ఆమోదం పొందుతున్న సందర్భాలు పెరిగితే పార్లమెంటరీ పరిశీలన ఎంత ప్రభావవంతంగా జరుగుతోందన్న ప్రశ్న తెరపైకొస్తుంది. చట్టసభ సామర్థ్యానికి వేగం ఒక కొలమానం కావచ్చు. కానీ ప్రజాస్వామ్య చట్ట రూపకల్పనకు చర్చ, పరిశీలన, భాగస్వామ్యం కూడా అంతే కీలకమని చెప్పక తప్పదు.